సో ఫైనల్ గా దట్స్ హౌ రెండు చేతుల్లో చేతులు పెట్టుకొని రిలాక్స్డ్ మోడ్ లో మంచి సెంటెడ్ స్మెల్స్ వస్తూ ఉంటే కళ్ళు చూసుకొని ఆ ప్రోటోకాల్ రాసుకొని నౌ దే విల్ హ్యావ్ అ కాన్వర్సేషన్. వాట్ కాన్వర్సేషన్? ఏదైతే డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఉన్నాయో అవి మాట్లాడుకుంటారు. లేదా ప్రేమగా వారానికి ఒకసారి దిస్ ఇస్ అ రిచువల్ ఐ క్రియేటెడ్. పూజ ఎట్లా అమ్మవారికి చేస్తామో దిస్ ఇస్ అ రిచువల్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ విచ్ ఐ క్రియేటెడ్. అట్లీస్ట్ డూ వన్స్ ఇన్ అ వీక్. మీరేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యాండిల్స్ బాగానే చెప్తున్నారు. నాకు ఇక్కడ నా ఇమాజినేషన్ లో ఎలా ఉందంటే ఎంత అరేంజ్ చేసుకున్న తర్వాత అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి వచ్చి మమ్మీ డాడీ అని చెప్పి మాట్లాడతారు. యుఎస్ లో డేట్ కి వెళ్తారు. నేను చాలా చిన్నప్పుడు యుఎస్ వెళ్ళాను శ్వేత. ఐ వాజ్ ఇన్ యుఎస్ ఫ్రమ్ 2007 till 10. అక్కడ 40 ఏళ్ల రిలేషన్షిప్ లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డేట్ కి వెళ్తారు. పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర వదిలేసి తెలుసా. ఎదర్ దే గివ్ ఇట్ టు నానీ $10 per hour ఆర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి. మనం ఏంటంటే పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళాలంటే కూడా పిల్లలు లేరు, అక్కడికి వెళ్ళామని తినేటప్పుడు కూడా అబ్బా మా అమ్మాయికి ఇదంటే ఎంత ఇష్టమో. దెర్ ఈస్ అ డిస్కనెక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బికాస్ ఆఫ్ దట్. యు నో దట్ ఎవరు మాట్లాడలేదు దీని గురించి. మనకి తెలియదన్న విషయం మనకే తెలియని జోన్ ఇది. బికాస్ వీఆర్ ఎమోషనల్ పీపుల్ కదా. ఇట్స్ నాట్ ఓన్లీ ఎమోషన్స్. అసలు మీరు అలాగా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ హస్బెండ్ తో కమ్యూనికేట్ అవడానికి కానీ కనెక్ట్ అవడానికి కానీ ఓన్లీ మీ ఇద్దరే యూనియన్ అవడానికి కానీ అసలు మీరు ఆలోచనే రాదు మీకు. బికాస్ పిల్లలు విల్ టేక్ ఓవర్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. సీరియస్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ద రీజన్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇస్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బాడీస్ ని కానీ వాళ్ళ ఎమోషన్స్ ని కానీ వాళ్ళ ఫీలింగ్స్ ని కానీ కొంచెం అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పిల్లలు అనే ఒక చిన్న వైరస్ ని యాంటీవైరస్ వేసి వాళ్ళ అమ్మ నాన్నకో అప్పుడప్పుడు కుదిరితే ఇచ్చి వీళ్ళిద్దరూ అసలు కలిసిన సందర్భాలు ఇండియన్ కపుల్స్ లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ వదిలే లైక్ 40, 45, 50 years కపుల్స్ లో లేదు. లేకపోవడం వల్ల లాట్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఫర్ మెన్, లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ ఫర్ విమెన్ టు అదర్ మెన్ ఉంది. సరే, ఐ ఆస్క్ యూ సంథింగ్ హియర్. మీరే చెప్తున్నారు పాపం వైఫ్ చాలా బిజీగా ఉంది అందుకనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అని. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు ఏమి కాలేజ్ గర్ల్స్తో పెట్టుకోరు, ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు 95%. సో మరి అక్కడ కూడా వైఫే, అక్కడ కూడా కిడ్సే కదా. సో ఇక్కడ అడ్డొచ్చిన కిడ్స్ అక్కడ అడ్డరారా? నేను మీకు చాలా సరళీకృతంగా కిడ్స్ అని చెప్పాను కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎమోషనల్ కనెక్ట్ వైఫ్తో లేకపోవడం, వైఫ్ తినేదో చెప్దాం అనుకున్నప్పుడు నేను ఒక సందర్భం చెప్తాను. ఒక అబ్బాయి చాలా వల్నరబుల్ గా ఉండి ఏడ్చే సందర్భం వైఫ్ దగ్గర షేర్ చేసుకోగలడు ఇండియన్ మెన్? కష్టమే. మెయిల్ ఈగో అడ్డొస్తుంది, వైఫ్ కి తల మన జుట్టు తీసుకెళ్ళి ఎక్కడిచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ రీసెంట్గా చూసాం కదా, సిద్ధు జోనల్ గడ్డ చాలా అందంగా చెప్పారు. ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి మన ఈగో అంతా పక్కన పెట్టేసి నా వల్ల కావట్లేదు అని ఒప్పుకున్నాము అంటే మన జుట్టు తీసుకెళ్ళి తన చేతిలో ఇచ్చినట్లే అని చెప్పేసి నాకు ఇప్పుడు ఆ సీన్ గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ. కవులు రచయితలు ఊరికే రాయరు, రియాలిటీ చూసే రాస్తారు. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎందుకు ఓల్డ్ అండ్ ఐ స్టడీ అర్థశాస్త్ర. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ. ఒక భార్య ఎప్పుడైతే ఉండగలుగుతుందో, తల్లి దగ్గర బిడ్డ నేకెడ్గా ఉన్నా సరే చాలా ముద్దుగా ఎత్తుకొని తల్లి అన్నం పెడుతుంది. ఏడ్చిన వాడు ఇంకొకరిని కొట్టి వచ్చిన నా బిడ్డ అని అక్కడికి చేర్చుకుంటుంది. భార్య అలా ఉందా ఈరోజు? ఐ విల్ టెల్ యూ, చాలా మంది భార్యలు అలా లేరు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ చాలా మంది భార్యలు చెప్పేది ఏంటి అంటే, నిజంగా నా భర్త తప్పు చేసి వచ్చి నా దగ్గరకు వచ్చి నిజంగా అది తప్పు అని రియలైజ్ అయితే నేను ఒక అమ్మలా కడుపులో పెట్టుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చాలామంది చెప్తారు. కానీ ఏ మగాడు అలా ఒప్పుకోడు, నేను తప్పు చేయలేదు అనే చెప్తాడు. మళ్ళీ లూప్లోకి వెళ్తున్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పినట్టు ఈ ఐ అనే మగాడు డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ చేయడానికి నువ్వు ఏం స్పేస్ ఇస్తున్నావు యాజ్ ఆడదానిగా? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, అంతకుముందు నీ బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే నువ్వు మీ హస్బెండ్తో ఏదన్నా మీరు ఏమన్నా చేశారండి అంటే ఆ స్పేస్ ఏది, ఇద్దరు కమ్యూనికేషన్ కనెక్షన్ ఏది, అసలు కూర్చొని మాట్లాడుకోవడానికి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? ఆల్వేస్ లేడీస్ వాంట్ టు ట్రై టు సిట్ విత్ మెన్ అండి. 100% జెన్యూన్ గా ఆడవాళ్ళ ఎమోషనల్ బీయింగ్స్. కానీ మగవాడిలో ఉండే ఆ ఆడ తత్వాన్ని, బికాజ్ అర్ధనారీశ్వర స్వరూపం అంటే ప్రతి మగాళ్ళలోనూ హాఫ్ మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ మాస్కులన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఫెమినిన్. ప్రతి మగాళ్ళలోనూ ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ ని తట్టి లేపుతుందా ఆడది, పట్టి ఉంచుతుందా, లేకపోతే తెంచుతుందా అనేది ఆ రిలేషన్షిప్ డిసైడ్ చేస్తుంది. చాలా మంది మెన్స్కున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంట్లో ఉన్న
మదర్ని చూసో సిస్టర్ని చూసో నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్ కూడా ఇలానే నన్ను డామినేట్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అంటే అన్ని ఫ్యామిలీస్లో కాదు, కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే ఆడవాళ్ళు డామినేటింగ్గా ఉంటారు. ఆ ఇంటి నుంచి వచ్చిన మగవాడు ఎప్పుడైనా కానీ ఎలా ఆలోచిస్తాడు అంటే నేను మా అమ్మ మా నాన్న మా చెల్లి మా బావ ఇలా వద్దు, నేనే నా వైఫ్ దగ్గర డామినేటింగ్గా ఉండాలి అని ఆలోచిస్తాడు. ఆ ప్రాసెస్లో వైఫ్ బిగినింగ్ నుంచి ఒక వైట్ పేజ్లో వచ్చిన ఆమెని ఈ డామినేషన్తో ఒక ఇన్విజిబుల్ హార్ట్గా క్రియేట్ అయ్యేలా అయిపోతుంది తను. 100%. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ బాండ్ కోసం పెళ్లి చేసుకొని వస్తుంది. పెళ్లికి ముందు చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మిడ్ నైట్ వరకు చెప్పే కబుర్లు, ఆ ఫోన్లో కన్వర్జేషన్స్, అప్పుడప్పుడు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఆఫ్టర్ దిస్ మ్యారేజ్ ఏంటంటే నా వైఫ్ అని చెప్పేసి కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఈ కంట్రోల్లో ఉండలేక బయటకు రాలేక ఒక భర్తని నోరు తెరిచేదని అడగాలంటే కూడా ఆ భయపడే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా సొసైటీ ప్రెషర్ కూడా ఉంటుంది. మా అమ్మ ఎలాగా, మా అక్క ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నిన్ను. సో నేను ఈ కథ చెప్తున్నా, కమ్యూనికేషన్ నాకు ఇలా ఫ్రెండ్లీగా ఉండాలని ఉంది, నువ్వు నన్ను ఇలా డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఏ ఆడదన్నా ఎప్పుడన్నా చెప్పగలదా? చెప్పిన తర్వాత అదే చెప్తున్నా, ఫ్రస్ట్రేషన్ లో. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? నథింగ్. యూ విల్ ఎండ్ అప్ ఫైటింగ్, యూ విల్ ఎండ్ అప్ ఆర్గ్యూయింగ్, యూ విల్ ఎండ్ అప్ క్వశ్చనింగ్ యువర్ ఓన్ డిగ్నిటీ. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా? కొట్టుకుంటారు. తర్వాత అట్లీస్ట్ విల్ హ్యావ్ అ ఫిజికల్ యూనియన్, కుదిరితే ఆ రోజు, లేకపోతే 2-3 రోజులు మాట్లాడుకోరు, ఆ తర్వాత మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ లైఫ్ విల్ స్టార్ట్ అండ్ పిల్లలు విల్ స్టార్ట్. దిస్ ఇస్ ద ప్రాసెస్ కదా. నేను అదే చెప్తున్నా. బట్ ఇది పైలప్ అయ్యి ఈ రోజు నువ్వు ఈ చెట్టుకి ఒక కొంచెం విషం వేసావు. పోనీ విషం అనేది పెద్దవాడు అనుకో, టు బిగిన్ విత్. ఒక అశుద్ధమైనది ఏదో వేసావు, ఆ చెట్టును తినేసి కీడపురుగు క్రియేట్ చేసి ఒకటి వేసావు. ఓకేనా? ఈ రోజు 3 రోజుల తర్వాత వదిలేసావు, పడుకున్నావు. అదొక 3 వారాల తర్వాత ఏముంది, మళ్ళీ ఇంకేదో జరుగుద్ది. ఈ కీడపురుగు ఆల్రెడీ ఉంది కదా చెట్టుకి, ఇదేదో ఒకటి రూయిన్ అయితే చేస్తుంది కదా. సో ఇలా పెరిగి ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోతుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ నువ్వు చెప్పినట్టు ప్లెయిన్ పేపర్తో రారు, మగాళ్ళు రారు, ఆడవాళ్ళు వెళ్ళరు. అండ్ వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఇంటెన్షనల్ మిస్ మ్యాచ్. ఇది నీకేమో ఒక ఫ్రెండ్లీ హస్బెండ్ కావాలి, ఆయనకేమో ఒక డామినేషన్ చూపించుకోండి, నేను మగాడిని, నేను తోప్ని, నేను తురుముకాన్ని. వేర్ ఇస్ ద యూనియన్? ఇక్కడ ఇద్దరు కలిసి బతకడానికి కావాల్సింది ఒక రూఫ్ కింద ఉండి డబ్బులు షేర్ చేసుకొని, ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకొని, మీ ఇద్దరి వల్ల పుట్టిన పిల్లల్ని కానీ పెంచడానికి కాదు శ్వేత. 7 జన్మల యూనియన్ భార్యాభర్తల సంబంధం. అంటే కుండలిని మహాశక్తి ఇద్దరిలో జాగృతమై ఒక్కొక్క చక్రం కలవటానికి ఒక్కొక్క జన్మ పడుతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, తుర్యాతీతం. అలా ఒక్కొక్క చక్రంలో సెక్షువల్ ఎనర్జీ వెళ్తూ ముడిపడాలి. 7 సార్లు ముడిపడితే భగవంతుడి శక్తిలోకి నిమిళీకృతం అయ్యే భార్యాభర్తల బంధం ఇది. ఎవరు మాట్లాడలేదు దీని గురించి. ఎందుకు బతుకుతున్నారు, ఏం తిట్టుకుంటున్నారు, ఏం కొట్టుకుంటున్నారు? అబ్బా, ఒక్కొక్క చక్రంలో ఎనర్జీ కలుస్తా ఉంటే భూమిలో నీకు అత్యుత్తమమైన అందగత నీ ముందు నించోపెట్టిన భర్తకి భార్య తప్పించి ఇంకెవరు. ఎందుకంటే దట్ సాఫ్ట్వేర్ ఆఫ్ అ బాడీ ఈస్ కనెక్టెడ్. కాదు, ఇంత అద్భుతమైన బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఈ డివర్స్ ఎందుకు అవుతున్నాయి? పాతకాలంలో పిల్లల్ని కనాలన్నా లేకపోతే పెళ్లి చేయాలన్నా మనకి బాల్యం, యవ్వనం, కౌమార్యం ఇలా ఉంటాయి. కౌమార్యం, యవ్వనం ఉంటాయి. సో నువ్వు పెళ్లి చేసుకుంటావా, సన్యాసం తీసుకుంటావా అని అబ్బాయిని అడిగేవాళ్ళు. పెళ్లి చేసుకుంటానంటే దానికి ఒక సాధనా ప్రక్రియలు ఇచ్చేవాళ్ళు. కుండలిని జాగరణ అయ్యేది. ఇటు పెద్దవాళ్ళ అమ్మాయికి కూడా శరీరంలో మనకి పసుపు నీళ్లతో స్నానం, ఇలా ప్రక్రియలు ఉన్నాయి. చూసా, ప్రతి దానికి వెనకాల రీజనింగ్ ఉంది. ఓకే. అండ్ అబ్బాయి కనుక సన్యాసం తీసుకుంటా అంటే భిక్షాటన చేస్తూ భగవంతుడిని చేరుకోవడం, లేదా నువ్వు సంసారం తీసుకున్నా అంటే సంసార ధర్మం ఫాలో అవుతూ నలుగురికి అన్నదానాలు చేస్తూ ఇలా వచ్చిన వాళ్ళకి పుణ్యాలు, పురస్కారాలు, పూజలు, నోములు, వ్రతాలు ఏదో రకంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ సాధన బాడీలో యాక్టివేట్ చేసేవాళ్ళు. ఎందుకని జీలకర్ర బెల్లం పెడతారు? అలానే కలిసిపోయి ఉండాలి అని. కింద నుంచి కుండలిని జాగరణ జీలకర్ర బెల్లం ఎనర్జీకి సహస్రానికి వస్తుంది. తల పొక్కల పైన ఒకళ్ళు పెట్టిన తర్వాత 2 కళ్ళు చూసుకుంటే ఎనర్జీ జుప్ అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తుంది. దట్స్ వేర్ యూ మింగిల్. చీర, ఒక చీరతో నేసిన చీరని కట్ చేసి పంచ చీరగా కట్టి మూడేస్తారు. శరీరాలు 2 అయినా విడిపోయినా మళ్ళీ కలుస్తున్నాం అని. ప్రతిదీ కలయికే. పెళ్లిలో ఉన్న ప్రతి దాని మీనింగ్ వెనకాల ఒక శాస్త్రం ఉంది. కాదు, ఇంత బాగా చెప్తున్నారు. ఫైనల్ గా నేను మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడిగి ఎండ్ చేస్తాను. 10 మంది భార్యాభర్తల్లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో చెప్తారా? యాజ్ ఎ అడ్వకేట్ గా కాదు,
చాలా మందికి మీరు ఈ విషయాల్లో గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి. అసలు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో తెలుసుకున్న వాళ్ళకైతే చెప్తాను. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఈ ప్రశ్నకి. ఎందుకంటే పెళ్ళిళ్ళు ధనాన్ని చూసి, శరీరాన్ని చూసి, ఫ్యూచర్లో సుఖాన్ని చూసి, సంతోషాన్ని చూసి చేసుకునే ఏ పెళ్ళైనా ఊడిపోతుంది, కాలిపోతుంది, ఉడికిపోతుంది కోరిక. ఓకే, మెరుపు ఎన్ని రోజులు ఉంటుంది శ్వేత? డెఫినెట్గా అది రోజుల్లో మహా అయితే నెలలు, అంతే సంవత్సరాలు అనుకో. సో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఎన్ని పెళ్ళిళ్ళు కలిసి ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్సలెంట్ గా చెప్పారు. క్వశ్చన్ తోనే ఆన్సర్ ఇచ్చేసారు. రియల్లీ నైస్. నేను అందుకే సింగిల్ ఉన్నా. పెళ్లి చేసుకోవాలి అంటే మన పర్పస్ వాళ్ళ పర్పస్ అలైన్ అవ్వాలి లాంగ్ టర్మ్. అది అవ్వలేదంటే అవదు. ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం, అందుకని ఇది చెప్తున్నాను. డెఫినెట్గా రియల్లీ వండర్ఫుల్. అంటే మన టాపిక్ మొదలు పెట్టింది ఒక వేలో, కానీ దీన్ని మీరు చాలా డెప్త్కి తీసుకువెళ్ళి ఆ మ్యారేజ్లో ఉన్న ఇంటెన్సిటీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఉషశ్రీ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.